హలో అండి, వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో బెండకాయ మసాలా కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ బెండకాయ మసాలా కర్రీ చపాతీ కానీ, పూరి కానీ, పుల్కా కానీ ఆర్ రైస్ ఐటెంలో కానీ, నార్మల్ రైస్లో కానీ ఎందులో అయినా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. సో ఈ ప్రాసెస్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా కంప్లీట్గా చూడండి. సో ఈ ప్రాసెస్ ఎట్లాగో స్టార్ట్ చేసేద్దాం. ఆగండి, బట్ దానికన్నా ముందు ఏదో కొద్దిగా నాకు ఎంకరేజ్మెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా లైక్స్, షేర్స్ ఏవో తెచ్చిపెట్టేస్తే నాకు కూడా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు రావడానికి కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. ఎస్, సో నౌ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత ఒక 2 టమాటో ముక్కల్ని సేమ్ అలానే చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల కర్రీ త్వరగా మగ్గుతుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా అండ్ 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకుందాం. అలానే ఇప్పుడు బెండకాయ ముక్కల్ని ముందుగా వాష్ చేసి పెట్టేసుకుని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి ఇలా కొద్దిగా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకోండి, ఇది మసాలా కర్రీ కాబట్టి. సో కట్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఘాట్లు పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా, ఎందుకంటే మసాలా అంతా దానికి పట్టి త్వరగా కుక్ అవ్వడానికి ఇట్లా చేస్తే హెల్ప్ అవుతుంది. సో పీసెస్ అన్నీ కట్ చేసేసుకున్నాం, ఐటమ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కారం, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, అలానే పసుపు, ధనియాల పౌడర్ తీసుకొని ఒక బౌల్లోకి ఇవన్నీ మిక్స్ చేసేసుకుందామండి. అలానే కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. అలానే ఒక 2 స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అంతటినీ మిక్స్ చేసేసుకుందాం. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం మసాలా అంతా మిక్స్ చేసేసుకోండి. కొద్దిగా ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోండి, సో కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా. ఇప్పుడు ఒక పెద్ద మూకిడిలో 2 గరిటెలు ఆయిల్ని యాడ్ చేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందామండి లైట్గా. అంటే మనకి కర్రీలోకి ఎక్కువ జిగురులాగా తగలకుండా ఇట్లా ముందు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ అక్కర్లేదు, లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్రను యాడ్ చేసుకుందాం. సో జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్, మిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం. మంచిగా ఫ్రై అవనిచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై అవనిద్దామండి. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం, ఒక 2 స్పూన్స్. ఇప్పుడు ఇందులోకి టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. సో టమాటా ముక్కల్లోని వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అదంతా యాడ్ చేసుకుని ఇంకొకసారి మొత్తం కలుపుకుందామండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. సో పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ పీసెస్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ముక్క మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేద్దామండి ఇందులో. సో ఇలా కలుపుకుంటూ గ్రేవీని అడ్జస్ట్ చేసుకోండి. సో కాసేపు ఈ గ్రేవీని ఎగరనిద్దాం.
అంతే అండి, ఎంతో రుచికరమైన బెండకాయ మసాలా కర్రీ రెడీ. ఇది వేడి వేడి అన్నంలో లేదా చపాతీ, పుల్కా ఎనీ ఐటమ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసే కాకుండా ఇట్లా తయారు చేసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో మీరు కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.